ప్రభు ప్రేమ మనల్ని సజీవులుగా ఉంచి ఆయన సన్నిధిలో తీసుకొచ్చింది కాబట్టి ఆయన మహిమార్థమై మనం కొన్ని విషయాలు నేర్చుకుంటూ సరిచేసుకుంటూ బుద్ధిపూర్వకమైన ఆలోచనలతో ముందు కొనసాగడానికి ఎప్పుడు కూడా మనం సిద్ధంగా ఉండాలి. మనం నేర్చుకుంటున్నాం కదా, ఆత్మీయంగా ఎదగాలి అని అంటే మనం ఏం చేయాలి అనే విషయాలు చూసాం. మన అనుమానాలు వదలాలి, ఆచారాలు వదలాలి, ఆశలు వదలాలి, అవకాశాలు వదలాలి. వదిలేయాల్సిన సంగతులు మనం వదిలినప్పుడు ఎదగాల్సిన విషయంలో మనం దేవుని నడిపింపును మనం అన్ని విషయాలలో గుర్తించి చూసి మనల్ని మనం సరిచేసుకుంటూ దేవుని స్వారూప్యత మనం కూడా పొందుకోవడానికి ఆయన ఎంతగానో మనకి సహాయము చేస్తూ ఉంటారు. మనం మూల వాక్యానికి ఒకసారి వచ్చి మనం కొన్ని విషయాలు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ మాట చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. ఈ తీతుకు యూదా వంశపు పరిస్థితుల మధ్యలోంచి రాలేనప్పటికీ కూడా క్రీస్తుని అంగీకరించి పౌలుని వెంబడించే శిష్యుడిగా మారిన తర్వాత ఒక ప్రాంతానికి, ప్రదేశానికి పంపించి ఆ పరిస్థితులన్నిటినీ కూడా పరీక్షించి ఎలా ఆ పరిస్థితుల మధ్య ఉన్నాయో చూసుకొని నేను చెప్పబో పరిస్థితులను కూడా నేర్పించు అని చెప్తూ ఆ పరిస్థితుల్లో ఏమేమి చేయాలో, ఎలా నడవాలో అని నేర్పిస్తున్న విషయాల గురించి రాసిన పత్రిక ఇదనమాట. అయితే అందులో ఆయన చెప్తున్న మాట ఏంటనంటే, మనము నీతిని అనుసరించేసే క్రియలు కారణం కాదు, కానీ మనము ఆయన కనికరం చొప్పున మనం పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, అంటే పునఃస్థితి స్థాపన సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేట ద్వారా మనకేం చేశాడంటే ఆయన రక్షించాడు అని చెప్తా ఉన్నాడు. ఒకసారి మనం ఆలోచిస్తే ఇక్కడ ఆయన చెప్తున్న విషయాల్ని మనం ఈరోజు నేర్చుకోబోయే సంగతికి అనుగుణంగా ఉండే విషయాలు కొన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేద్దాం. ఏంటనంటే, జనరల్గా ఆత్మీయంగా ఎదగాలి అని అంటే మనం ఏమనుకుంటాం, ఎలా ఆలోచిస్తాము అని అంటే, బాప్తీసం తీసుకొని సంఘ కార్యక్రమాలన్నింటినీ కూడా మనం రెగ్యులర్గా ఆ విషయాల్లో వస్తూ చేస్తూ పాల్గొంటూ అనుసరిస్తున్న దాన్ని బట్టి మనం ఎదుగుతున్నాము అనే ఆలోచన, ఆశ మనకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా కలుగుతుంది. అమ్మ, నేను కొంచెం స్పిరిచువల్గా ఎదుగుతున్నాను, ఆత్మీయంగా బలపడుతున్నాను, ఆత్మీయంగా దేవునిలో ఎదుగుతున్నాను అనే ఆలోచన సర్వసాధారణంగా మనందరికీ కూడా కలుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఆయన చెప్తున్న మాట ఏంటి అని అంటే, నూతన స్వభావము మనలో కలుగుచేయట ద్వారా మనల్ని రక్షించాడని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి, స్వభావం అంటే ఏంటి చెప్పండి? స్వభావం అంటే ఏంటి? ప్రవర్తన, ఇంకా గుణము, ఇంకా స్వభావం అంటే బుద్ధి. అతను చేసిన క్రియలను బట్టి ఇది ఇలాంటివాడే అని అనుకునేది స్వభావం, రైట్. ఇంకా కొన్నిసార్లు మనం అంటూ ఉంటాం, ఈయన కొంచెం మృదు స్వభావి అండి, కొంచెం నెమ్మదస్తుడు అంటారా ఇలాంటి పదాలు? ఇతడు కొంచెం కోపదారండి అని అంటారు, ఇతడు కొంచెం తొంటరండి అని అంటారు. ఈ పదాలు ఎందుకు వాడతారు? ఆ వ్యక్తి యొక్క స్వభావాన్ని బట్టి మనకు ఆ పదాలని ఇస్తూ ఉంటారు. మీ పక్కలను అడగని, మీరు ఎలాంటి స్వభావం కలిగిన వారండి? మీకేం పేరు పెట్టచ్చు అని అడగండి. ఏం చెప్పారు? మీకేం పేరు పెట్టచ్చు? మంచి స్వభావం కలిగిన వారండి, నెమ్మదస్తులండి, మృదువుగా మాట్లాడతారండి, మృదువుగా స్పందిస్తారండి, అన్ని విషయాల్లో ఆలోచన పరులండి, జ్ఞానపరులండి, తెలివి పరులండి అని మన గురించి, మన స్వభావం గురించి చెప్తారా?
చెప్పరా? మన గురించి ఏదో తేడా చెప్తారనమాట. అయితే ఆ తేడా ఏంటో మనకు తెలుసు, రైట్? ఒకసారి ఆలోచిద్దాం. ఏంటనంటే మన స్వభావం ఇలాంటిది అని మనకి గుర్తించినప్పుడు ఆయన అంటున్నాడు, బాప్తీసం పొందుకున్న తర్వాత మనకి నూతన స్వభావం ఆయన కలుగు చేస్తాడని చెప్తున్నాడు. ఈరోజు బాప్తీసం పొందుకొని చాలా సంవత్సరాలు మన క్రైస్తవులు అని చెప్పుకుంటూ క్రీస్తుని ఎరుగుకున్న మనము ఆత్మీయంగా ఆ నూతన స్వభావం ఏ విషయంలో వచ్చింది? పలానా విషయంలో నేను నూతనంగా మార్చబడ్డానండి, పలానా విషయంలో నేను నా జీవితం ఇలా నూతన పరచబడింది, పాత స్వభావం అయితే ఇలాంటిది, నేను పాత పద్ధతుల్లో ఇలా నడిచేవాడిని, ఇలా ఆలోచించేవాడిని, ఇలా చేసేవాడిని. కానీ క్రీస్తుని ఎప్పుడైతే అంగీకరించానో, క్రీస్తులోకి ఎప్పుడైతే వచ్చానో, ఆయన నా సొంత రక్షణగా ఎప్పుడైతే నా హృదయంలోకి ఆహ్వానించానో, నేను మునుపట్ల లేను, మునుపట్ల నేను ఆలోచించట్లేదు, మునుపట్ల నేను ప్రవర్తించట్లేదు, మునుపట్ల నేను బతకట్లేదు, మునుపట్ల నేను ఆలోచించట్లేదు, మునుపైతే నేను ఇలా చేసేవాడిని, ఇప్పుడైతే నేను ఇలా చేయట్లేదు, ఇలా మారానండి అని నూతన స్వభావం నాలో కలిగింది. క్రీస్తు నాలో కలిగించాడు. పరిశుద్ధాత్మకి నేను లోబడట ద్వారా క్రీస్తు మనస్సు నాలోకి వచ్చి నన్ను అన్ని విషయాల్లో సంపూర్ణతగా ప్రతి విషయంలో ఎదగడానికి సహాయం చేసింది. నా స్వభావం ఇలా మారిందని చెప్పి ఏ విషయంలో చెప్తారు మీరు? నేను ఇలా మారానని, నేను ఇలా ఎదిగానని, నేను ఇలా బలపడ్డానని ఏ సంగతుల గురించి మనం మాట్లాడగలం? ఏ విషయాల గురించి మనం చెప్పగలం? చెప్తామా? నా స్వభావం ఇలా మారిపోయిందండి, నేను ఇలా దేవుళ్ళు ఎదిగానండి, నేను దేవుళ్ళు ఇలా బలపడ్డానండి అని చెప్పి మనం క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటనంటే, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక అని చెప్తా ఉంది. ఒకసారి ఆలోచించండి. మనం ఏమనుకుంటామనంటే, ఇక్కడ చెప్తున్న మాట హెచ్చరిక మనం తీసుకుంటే, మనం చేస్తున్న పనులను బట్టి కాదంట, మరి దేని బట్టి కలుగుతుందంట ఆ నూతన స్వభావం? ఆయన కనికరాన్ని బట్టి మనలో కలుగుతుంది. ఈరోజు మనం చాలా వరకు చాలా మంది చేసే పొరపాట్లు ఏంటనంటే, నా వల్ల అవ్వట్లేదని కొన్ని విషయాలు జయించడం, నా శరీరం నన్ను జయించేస్తుంది, నేను ఎందుకో ఆ విషయాల్లో దేవుని కొరకు బతకాలని ఆశ ఉంది కానీ, బతకాలనే ఎందుకో పట్టుదల ఉంది కానీ వెనక్కి జారిపోతున్నాను, వెనక్కి వెళ్ళిపోతున్నాను, బలహీన పడుతున్నాను. కొన్నిసార్లు తొందరలో నోరు జారిపోతుంది, కొన్నిసార్లు తొందరలో నా కాళ్ళు అక్కడికి వెళ్తున్నాయి, కొన్నిసార్లు తొందరలో నా చేతులు ఆ పనులు చేయడానికి ప్రేరేపించబడుతున్నాను, నా కన్నులు ప్రేరేపింపబడుతున్నాయి, నా నాలుక ప్రేరేపిస్తుంది, నా శరీరం అంతా తొందర పెడుతుంది, నేను వెళ్ళిపోతున్నానంటే, ఈరోజు నూతన స్వభావం మనలో కలగాలి అని అంటే నీవు చేసే క్రియలు బట్టి కలగదు, నువ్వు చేసే బలమైన ప్రేరేపణలు బట్టి కూడా కలగదు, ఆయన వల్ల కలుగుతుందని నమ్మాలి. ఈరోజు మన మీద దేవుని బలాన్ని ఆలోచించడానికి, దేవుని బల సహాయం పొందుకోవడానికి మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో, ఆ బలమైన దేవుని సహాయము మనల్ని నూతన జీవనంలోకి నడిపిస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ చాలా మంది ఆ తీతుకు ముందు ఉన్న జనాంగంలో చాలా వరకు అధికారులు ఉన్నారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వారు చేసే గొప్ప గొప్ప పనులు ఉన్నాయి, చాలా పనులు ఉన్నప్పటికీ కూడా ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు చేస్తున్న పనులన్నింటి విషయంలో దేవుని సహాయం లేకపోతే, ఆయన కనికరం లేకపోతే మీరు నూతన స్వభావం పొందుకోలేరు అని చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం అనుకుంటున్న చాలా పనులు దేవుని సన్నిధిలో, దేవుని సన్నిధికి వస్తూ చేస్తున్న పనులు ఎక్కడైనా మనం నూతన స్వభావం కలుగు చేస్తాయంటే కాదు. కానీ దేవుని యొక్క క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముడు మనలో ఆ నూతన స్వభావాన్ని కలుగు చేయడానికి ఇష్టపడతా ఉంటాడు. కాబట్టి ఈరోజు కొన్ని పనులు మన హృదయంలో మన స్వభావం ఎలాంటిదో ఫస్ట్ మనకి అర్థమైనప్పుడు, ఇది చెడ్డది అని మనం గుర్తించినప్పుడు నూతనమైన స్వభావం ఎలా పొందుకోగలం అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోగలుగుతాం. మరొక మాట ఆయన చెప్తున్న సంగతి ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. కొన్ని పదాలు, కొన్ని మాటలు, కొన్ని భావనలు మనకి లోకంలో చాలా ఏంటనంటే అభ్యంతరకరంగా అనిపిస్తూ ఉంటాయి. కానీ క్రీస్తులోకి వచ్చిన తర్వాత మరణం గురించి కానీ, పాతిపెట్టబడడం గురించి కానీ మనం విశ్వాసపు ప్రారంభంలో నేర్పిస్తూ ఉంటాడు దేవుడు. ఎందుకు అనంటే, జీవించబోయే పరిస్థితులు కూడా క్రీస్తులో మనం అన్ని విషయాల్లో పొందుకుంటాం. అంటే క్రైస్తవుడికి మరణం అనేది
మరొక క్రొత్త దేవునితో సహవాసం చేసి జీవితంలోకి నడిపించబడతారనే ధైర్యంతో ముందుకెళ్తాడు. కాబట్టి మరణం గురించి కానీ, ఆ పదాల గురించి కానీ, ఆ మరణపు పరిస్థితుల గురించి కానీ ఎక్కడా కూడా భయం అనేది తనలో ఉండదు. ధైర్యంగా క్రైస్తవుడు ఎదుర్కోగలుగుతాడు. అందుకే ఆయన మాటలు చెప్తున్నాడు ఏంటనంటే, మనం క్రీస్తుతో కూడా పాతి పెట్టబడితే తప్ప మనలో నూతన జీవము కలగదు అని చెప్తున్నాడు. ఇప్పుడు మొదట నూతన స్వభావం గురించి మనం ఆలోచించాం. ఇప్పుడు నూతన జీవం గురించి మనం ఆలోచించాలి అని అంటే పాతి పెట్టబడాలి. మీ పక్కన కానీ మీరు పాతి పెట్టబడ్డారా అని, చచ్చే మేము బతికే ఉన్నాం, మేము ఎక్కడ పాతి పెట్టబడతాం అని ఆలోచిస్తుంది మన మనస్సు. పాతి పెట్టబడినోడు మళ్ళా లెగుస్తాడా? సమాధుల పండుగ కార్యక్రమం అప్పుడు వెళ్తారు. వెళ్ళి ఆ సమాధి అంతా ముస్తాబు చేసి తయారు చేసి పెయింట్లు వేసి అబ్బా ఎంత ఆనందంగా ఇంటికి వస్తారనంటే, అమ్మయ్యా మా అత్త లెగలేదమ్మా, అమ్మయ్యా మా ఊళ్ళు లెగలేరమ్మా, పొరపాటున సమాధి తెరవబడింది అని ఎక్కడైనా మన స్వరం వింటే ఎలా ఉంటుంది మనకు చెప్పండి? అయ్యా బాబోయ్, ఇంక చుట్టుపక్కల పరిస్థితులకి వెళ్తారు అక్కడికి? ఎవ్వరూ వెళ్ళరు. పాతి పెట్టబడిన తర్వాత అది మరలా పైకి లేగదు, మరలా జీవనం అనేది అందులో కాదు. కానీ క్రీస్తులో ఎప్పుడైతే మనం పాతి పెట్టబడతామో మన పాత స్వభావం చనిపోయి పాత జీవిత సంబంధమైన ప్రతి దాన్ని చంపి నూతనమైన జీవంలోకి మనం ఎదగడానికి దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పి ఆయన క్రీస్తులో మీరు బాప్తీసం తీసుకున్నారు అని అంటే దాని అర్థం ఏంటి అని అంటే, బాప్తీసపు చర్య ప్రాముఖ్యమైనది కాదు, కానీ దాని ద్వారా మనలో జరగాల్సిన చర్య ప్రాముఖ్యమైనది అని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది. కానీ బాప్తీసం తీసుకోవడానికి చాలా మంది ఇష్టం, తీసుకున్నామని గొప్పగా చెప్తారు. కానీ తీసుకున్న మనలో క్రీస్తుతో పాతి పెట్టబడిన అనుభవం మనలో ఉందా అని అంటే ఎంతమంది చెప్తారు నాకు ఆ అనుభవం ఉందని? క్రీస్తుతో పాటు నేను పాతి పెట్టబడ్డాను, నేను చచ్చిపోయాను, నేను మరలా బతికి లేను అని చెప్పగలమా? అగస్టిన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. అతడికి ఎలాంటి పేరు ఉండేది అని అంటే, ఇప్పుడు దేశంలో కొంతమంది వారు పరిస్థితులు జరగక, కొన్ని పరిస్థితులు బాగవ్వక ఏమవుతారు అని అంటే వేశ్య వృత్తుల్లోకి దిగుతూ ఉంటారు. అలా వేశ్య వృత్తి లాంటిది చేస్తున్న వ్యక్తి ఎవరు అని అంటే అగస్టిన్ అనే వ్యక్తి. ఈ అగస్టిన్ అనే వ్యక్తి ఎలాంటి పేరు పొందుకున్నాడు అని అంటే, ఒక్కసారైనా ఆ వ్యక్తితో ఆ రకమైన సంభోగపు క్రియ చేస్తే మేము ఇంకా మా జీవితం ధన్యమైనట్టుగా వారు అలాంటి భావనలోకి వెళ్ళేవారు, ఆ చుట్టుపక్కల ఉండేవారు. అలాంటిది కొద్ది రోజులు ఆ ఇంట్లో ఆ తల్లి చాలా వేదనతో దుఃఖంతో ప్రార్థన చేసేదంట, నా కొడుకు ఇలా ఉన్నాడు ప్రభా నన్ను మార్చని. కొద్ది దినాలు గడుస్తూ ఉంది. ఇంటికి వచ్చేవాడు, చూసేవాడు, తల్లి పరిస్థితిని చూసేవాడు, ఎప్పుడు అలా ఏడుస్తావు ఎందుకు అని చెప్పి తిట్టేవాడు, రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉండేవాడు. కానీ దినాలు గడుస్తున్న కొద్దీ తన తల్లి యొక్క ప్రార్థన తనను ఏం చేసింది అని అంటే తన హృదయాన్ని మార్చడానికి దారులు తెరిచింది. ఒకరోజు దేవుడు తనతో మాట్లాడాడు, తన హృదయాన్ని మార్చుకున్నాడు. మార్చుకున్న తర్వాత తనకేమనిపించింది అని అంటే, ఇంకా మన బ్రతుకు దేవుడి కోసమే బతకాలని చెప్పి మారి తన ఇంట్లోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత అందరూ పిలుస్తున్నారు. ఇప్పుడు అగస్టిన్ నువ్వెవరో తెలుసా, కమాన్ ఎంజాయ్ చేద్దాంరా, ఆనందిద్దారా, నీకు విస్తారమైన డబ్బులు ఇస్తాను రా అని చెప్పి అందరూ పిలుస్తా ఉన్నారు. మనోడు ఎవ్వరు పిలుపులకి పలకట్లేదు, అలా ముందుకెళ్ళిపోతా ఉన్నాడు. కింద వెళ్ళిపోతా ఉంటే ఒకరు పరిగెత్తి వచ్చి భుజమే చేసి, నేను నీ పార్ట్నర్ని, దా ఎంజాయ్ చేద్దామనంటే ఆ అగస్టిన్ చచ్చిపోయాడు, ఈ అగస్టిన్ వేరు అని చెప్పి ఆయన చెప్పాడంట. ఒకసారి ఆలోచించండి, అంతటి బలహీనతలో కూరుకుపోయిన ఒక వ్యక్తి దేవుడు తన హృదయంతో మాట్లాడిన వెంటనే తను చెప్పిన మాట ఏంటంటే, నేను చచ్చిపోయాను, నేను బ్రతుకుతున్న వ్యక్తిని, ఆ వ్యక్తిని కాదు, నేను మారాను అని చెప్పగలిగాడు. ఈరోజు ఆలోచించండి, చాలా విషయాల్లో దేవుని దగ్గరికి వచ్చాం, నేర్చుకున్నాం, బలపడుతున్నాం, ఆ విషయాలు ఏంటో మనకు అర్థమవుతున్నాయి. అర్థమైన తర్వాత మరొకసారి ఆ పాపంలోకి ఎవరైనా మనల్ని ప్రేరేపిస్తే, మనల్ని పిలిస్తే, మనల్ని తొందర పెడితే ఆ పాత వ్యక్తి చచ్చిపోయాడు అని ఎప్పుడైనా చెప్పామా? కనీసం మనకు అనిపించిందా, నేను చచ్చిపోవాలి, నేను ఆ పాత స్థితి నాలో చచ్చిపోయింది, ఆ పాత స్వభావం నాలో చచ్చిపోయింది, ఆ పాత జీవితం నాలో లేదు, నేను కొత్త వ్యక్తిని అని అనుకున్నామా? కొత్త పేరు పెట్టకపోతే చాలు, మా పాస్టర్ గారు పెట్టలేదు పేరు,
కొత్తగా మమ్మల్ని పిలవట్లేదు, కొత్తగా ఆలోచించట్లేదు, కొత్తగా మమ్మల్ని దేవుళ్ళని ఇన్వాల్వ్ చేయట్లేదు, కొత్తగా మమ్మల్ని దేవుళ్ళని బలపరచట్లేదు. నీలో కొత్త జీవితం లేకుండా నువ్వు కొత్తగా ఎన్నిసార్లు ఏ విధాలుగా పద్ధతులు దేవుని వెతకడానికి ప్రయత్నం చేస్తావు, అదంతా మోసం, అదంతా దేవుని వ్యతిరేకమైన పద్ధతి. దేవుడు కోరుకునేది ఏంటంటే నీ స్వభావం మారాలి, నీ జీవితం మారాలి. నీ పాత స్థితి భూమిలో కప్పిపెట్టబడి దేవునితో నూతనమైన వ్యక్తిగా మనం బతికితే, నూతనమైన వ్యక్తిగా నిలవబడితే, నూతనమైన వ్యక్తిగా దేవుని కోసం ఉండడానికి ప్రయత్నం చేస్తే నీలో నాలో ఆ కార్యాచరణ ఆయన జరిగిస్తాడని చెప్తున్నాడు. ఈరోజు ఆలోచించండి, మన మీద ఆధారపడకూడదు, ఆయన మీద ఆధారపడాలని చెప్పి దేవుని మాట చెప్తా ఉంది. మనం చేస్తున్న పనుల మధ్య మన పాత స్థితి, పాత స్వభావం, పాత వ్యక్తి చచ్చిపోయాడు, ఆ వ్యక్తి బతికలేడు అని చెప్పాలని మనం ఆశపడుతున్న హృదయం కలిగిన వారుగా అయితే క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్ముడు మనలో హృదయంలో ఖచ్చితంగా కార్యం చేస్తాడు, ఖచ్చితంగా మనల్ని బలపరుస్తాడు, ఖచ్చితంగా మన శరీరానికి ఆ బలాన్ని ఇస్తాడు. కాబట్టి మరొకసారి మనల్ని ఎవరైనా పిలుస్తున్నా, మనకే చేయాలని అనిపిస్తున్నా వెంటనే ఆ మాటలు మనకు గుర్తు రావాలి. ఏంటంటే నేను క్రీస్తులో ఎదగాలి అని అంటే నా పాత స్వభావం ఏమవ్వాలి? నాకు వినబట్టలేదు. ఏమవ్వాలి? పాతి పెట్టబడాలి. అంటే ఏమవ్వాలి? చచ్చిపోవాలి, చావునకు సిద్ధపడాలి. అంటే మన పాత స్వభావాన్ని ఎప్పుడైతే మనం చంపగలుగుతామో, చచ్చిన స్థితికి మనం ఎప్పుడైతే భూమిలో పాతి పెట్టేస్తామో జీవం అనేది బయటకు వస్తుంది. చాలా మందికి మనం పొలంలో తిరిగిన వారము, ఆ పరిస్థితులు ఎరిగిన వారం కాబట్టి ఒక విత్తనం బాగా ఎండబెట్టకుండా భూమిలో నాటేస్తే వచ్చేద్దా పైకి? ఏం చేస్తాం? బాగా ఎండబెట్టి అది చచ్చిపోయిందిరా, ఇంక దీనిలో ఏమి లేదురా జీవం అని అంటే దాన్ని నాటబెడితే అందులో జీవం బయటకు వస్తూ ఉంటుంది. భూమిలో పాతి పెట్టబడిన తర్వాత అందులో జీవం వస్తే ఎలా జరిగిందిరా బాబు ఈ కార్యక్రమం అని అంటే దాని వెనక దేవుని చర్య, అందులోంచి జీవం రావడానికి సహాయం చేశాడు. ఈరోజు పాతి పెట్టబడితే మనలోంచి జీవం దేవుడు ఇస్తాడు. మనం దేవునికి వ్యతిరేకమైన పద్ధతులన్నీ కూడా ఆయన పాదాల దగ్గరకు వచ్చి, ప్రభువా నా స్థితి ఇదయ్యా, నేను ఇలా బతుకుతున్నానయ్యా అని హృదయం తెరచి నీ స్వభావాన్ని ఒప్పుకోగలగాలి. అందుకే ప్రారంభంలో మనం చెప్పుకున్నాం ఏంటనంటే మన స్వభావం ఎలాంటిదో మనకు తెలియాలి, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో నీకు అర్థం అవ్వాలి. అవన్నీ దేవుని దగ్గరకు వచ్చి మాట్లాడుకోవాలి. ప్రతిసారి ఆ విషయంలో నీకు ఏదైనా ప్రేరేపణ వచ్చిందనుకో ఆ విషయంలో మాట్లాడాలి. నాకు ఒక తమ్ముడు చెప్పాడు ఏంటనంటే, అన్నా నేను ఈ విషయంలో బలహీన పడుతున్నాను, నేనేం చేయాలి చెప్పండి అని చెప్పి. అంటే రోడ్డు మీద వెళ్ళిపోయేటప్పుడు పోస్టర్లు పెద్ద పెద్దవి ఉంటాయి, మీరు సిటీలోకి ఎక్కడికైనా వస్తే మీకు తెలుస్తూ ఉంటుంది, పెద్ద పెద్ద బ్యానర్లో చూస్తూ ఉంటుంది. నేను నా కళ్ళతో తప్పు చేయకూడదని చాలా బలంగా నేను నిర్ణయం తీసుకుంటున్నాను. అయితే రోడ్డు మీదకి వస్తూ ఉంటే కొన్ని పోస్టర్లు చూస్తూ ఉంటే చాలా అసభ్యకరంగా ఉంటున్నాయి. నేను చూడకూడదు అనుకున్నాను, ఆ కన్ను దృష్టి అటువైపు వెళ్తుంది, మళ్ళీ నేను బలహీన పడుతున్నాను, కొన్ని పాపాలు చేయగలుగుతున్నాను. కొన్ని త్రోవల్లోకి నేను వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది వస్త్రధారణ చూసి మళ్ళా నేను పాపంలోకి వెళ్తున్నాను. కొంతమంది మాట్లాడుతుంటే ఆ మాటలకు నేను రంజింపు చేసి నా హృదయం, నా శరీరం ఏదో తెలియని ఆ సంతృప్తి కోసం నేను కొన్ని పనులు చేయడానికి ఇష్టపడుతున్నాను. ఏం చేయాలో తెలియట్లేదని చెప్పి అడిగాడు. మీరైతే ఏం చెప్తారు ఏం చేయాలని? ఏం చెప్తాం? మనసుకో బలహీనత ఉంటుంది, ఏం కాదులే కొద్ది రోజులకి అదే పోద్ది అని చెప్తారా? నువ్వు ఆ విషయంలో బలహీనుడివి, నేను ఈ విషయంలో బలహీనుడిని, పర్లేదులే మనం దేవుణ్ణి అడుగుదాం అని చెప్తారా? ఏం చెప్తాం? అప్పుడు నన్ను అడిగితే నేనేం చెప్పానంటే, మనందరం బలహీనమే, ఆయన బలవంతుడు నీ పక్షాన ఉంటాడు, నీతో ఆయన నడుస్తాడు, నీతో ఆయన ఉంటాడు, ఆయన సహాయం వెంటనే అడుగు. ఈరోజు ఆలోచించండి, జబ్బు వచ్చింది అనగానే డాక్టర్ ఎవరు మంచి వ్యక్తి దొరుకుతాడని చెప్పి మనం ఎతకమా? ఎవరికైనా తగ్గిపోయింది అనుకో, అమ్మ మీరు ఎక్కడ చూపించారమ్మా, ఎవరి దగ్గరికి వెళ్ళారమ్మా అని అడుగుతాం. అడమా? నీ హృదయానికి తెలుసు ప్రతిసారి ఏం జరుగుతుందో. వెంటనే మనం వెళ్ళడానికి మన కళ్ళు వెతుకుతాయి, మన హృదయం వెతుకుతా. నీ మనసు దేవుని వెతికేలా చేయి, నీ ఆలోచన దేవుని వెతికేలా చేయి. ఎక్కడ నువ్వు బలహీన పడుతున్నావు, ఎక్కడ నీ శరీరం నేను తప్పుతో వాళ్ళకి నడిపిస్తుందో, ఎక్కడ నువ్వు తొందరపడి ఆ విషయాల్లో దేవుని వ్యతిరేకమైన ఆలోచన చేస్తున్నావు, వెంటనే దేవుణ్ణి వెతుకు అని చెప్పి నేను చెప్పాను. ఎందుకు అని అంటే ఈరోజు సహాయం చేయడానికి మనం పక్కనే అన్ని పరిస్థితుల మధ్య మనకు ఉండకపోవచ్చు, కానీ దేవుడు నిత్యం మనతో ఉంటాడు. ఉండడా? అన్ని ప్రదేశాల్లో ఉంటాడు, అన్ని చోట్ల ఆయన ఉంటాడు. మన హృదయపు స్థితి ఎరిగిన వాడు కాబట్టి మనకి ఏది అవసరమో అది మనకు నేర్పిస్తూ ఉంటాడు. ఎలాంటి పరిస్థితుల మధ్య మనకు అవసరమో అది ఆ సమయానికి దేవుడు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. పట్టుకోవడానికి మన సిద్ధమేనా? తీసుకోవడానికి మన సిద్ధమేనా? మారడానికి మన సిద్ధమేనా? దేవుని కోసం బతకడానికి మన సిద్ధమేనా? అంటే
దేనికోసం మన సిద్ధపాటు, దేనికోసం మనం ఎదుగుదల, దేనికోసం మనం కనిపెట్టుట అని అంటే భూ సంబంధమైన స్థితి మధ్య మనం వెతుకుతూ ఉంటే పరసంబంధమైన జీవితానికి మనం ఏ మాత్రం కూడా ఎదగలేం. సో ఆత్మీయంగా మనం ఎదగాలి అని అంటే ఆ నూతనమైన స్వభావాన్ని, నూతనమైన జీవాన్ని మనం పొందుకోవాల్సిందిగా ఎప్పుడు కూడా మనం ప్రయత్నం చేయాలి. శరీరానికి కావాల్సిన నేను ఎదుగుదలలకు కొన్ని విషయాలు మనకు చెప్తాను. ఎందుకు అని అంటే ఆత్మీయంగా ఎదగాలనుకునే వ్యక్తికి ఈ విషయాలు మనకు తెలిసినప్పుడు ఖచ్చితంగా నేను ఆత్మీయంగా ఎదగాలి అనే స్పృహ మనలో కలగాలి. కాబట్టి ఈ విషయాలు మనకి నేర్చుకోవడానికి కొన్నిసార్లు ప్రయత్నం చేద్దాం. శరీర సంబంధమైన ఎదుగుదల తెలుసా అందరికీ? శరీర సంబంధమైన ఎదుగుదల తెలుసు కదా మనందరికీ, శరీరం ఎదగాలని. ఇప్పుడు ఆ చిన్న పాప ఉంది, ఆ పాప, అమ్మ నీ పేరేంటమ్మా? జాన్వి. ఓకే, జాన్వి వచ్చింది. ఇప్పుడు జాన్వి పుట్టినప్పుడు ఎంత సైజు ఉంటుంది చెప్పండి? పుట్టినప్పుడు ఇంత ఉంటుంది, ఇంత ఉంటుంది, ఇంత చిన్న పాప. అప్పుడు తీసుకున్న పుట్టిన వెంటనే ఎత్తుకున్న వాళ్ళు అమ్మమ్మ, తాతయ్య ఉన్న, నాన్న, అమ్మ ఉన్న, ఇలా ఎత్తుకోగానే అబ్బా దేవుడు ఒక కొత్త వ్యక్తిని భూమి మీద పంపించాడు, మా కుటుంబంలోకి ఇచ్చాడు, ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఒక సంవత్సరం గడిచిపోయినా అంతే చెయ్యంతే ఉంటే ఆ ఆనందం ఏమవుద్ది? అలాగే ఉంటుంది ఆనందం. ఎక్కడో తెలియని బాధ వస్తుంది. సంవత్సరం అయిపోయింది, పాప అసలు శరీరం కండపట్టలేదు, కళ్ళు తెరి చూడట్లేదు, అరవట్లేదు, ఏడట్లేదు, అలాగే ఉండిపోయిందని తల్లిదండ్రులు ఇద్దరు కుమిలిపోరా? ఎందుకు ఆ కుమ్ములపాటు చెప్పండి, ఎందుకు ఆ బాధ చెప్పండి? ఏదో జరగట్లేదు. ప్రతి తెలిసిన డాక్టర్ దగ్గరికి వెళ్ళరా? ఎక్కడ డాక్టర్ ఉంటే అక్కడికి వెళ్తారు. వెళ్ళి అమ్మ ఏం చేయాలండి డాక్టర్ గారు చెప్పండి, ఏం చేస్తే ఎదుగుతుందో చెప్పండి. ప్రతిసారి ఎదుగుతాం, హాయిగా ఎదిగిపోతుంది అనుకోండి, మనలో ఏ రకమైన బాధ ఉండదు. కొంతమంది ఎదుగుతారు కానీ సన్నంగా ఉంటారు, కర్రలాగా, లావు అస్సలు అవరండి. మళ్ళీ తినేది తక్కువేం కాదు, ఎక్కువే తింటారు కానీ ఎదగరు. వాళ్ళకి ఏంటనంటే బాధ, ఎలా లావు అవుతారు, ఎలా ఎదుగుతారు, ఎలా ఆ శరీరం సౌష్టం కలుగుతుంది అని బాధ. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళి అసలు ఏంటండి ఏం ఎదగట్లేదు, ఏమైనా మందులు ఉన్నాయని చెప్పి రకరకాల ఆలోచిస్తుంటారు. వాళ్ళు వెంటనే చెప్తారు, ఈ రకమైన ఆహారం తినండి, పౌష్టికమైన ఆహారాలు దొరికే పదార్థాలు ఇవి తిన్నప్పుడు మీ శరీరానికి ఈ కండ వస్తుంది, ఈ రకమైన ఎదుగుదల మీలోకి వస్తుందని చెప్పగానే మనకి ఏమనిపిస్తుంది అంటే ఇది నేను వాడితే మంచిదే అనమాట అని చెప్పి అలాంటి ఆహారాలు తెచ్చిపెట్టి తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకు? మన శరీరం ఏం చేయాలని? ఎదిగింప చేయాలని. కొంతమందికి డాక్టర్ దగ్గరికి ఏం చెప్తారనంటే, నేను ఇది తినలేకపోతున్నానండి, చేయలేకపోతున్నానంటే కొన్ని మాత్రలు తీసుకొచ్చి చెప్తాడు, బాబు ఇవి వేసుకో, ఈ విటమిన్లు వేసుకో, ఈ బి కాంప్లెక్స్ వేసుకో, ఇది వేసుకున్నామంటే నీకు బలం వస్తుంది, నువ్వు వెంటనే నీ శక్తితో ఏ పనైనా చేయగలుగుతావనంటే ఆ బలాన్ని మనం పొందుకొని మన శరీరాన్ని పెంపొందించుకోవడానికి, ఎదిగింప చేయడానికి భయపడతాం. ఇలాంటి ఎదుగుదల మనందరికి తెలిసే తెలీదా? శరీరం విషయంలో ఖచ్చితంగా ఈ పద్ధతులన్నీ శరీరం విషయంలో ఎదుగుదల కోరుకున్న మనం ఆత్మీయంగా ఎందుకు కోరుకోవట్లేదు ఎదగాలి అని? ఆత్మీయంగా నేను ఎదగాలి, బలపడాలి అని ఎందుకు మనలో ఆలోచన రావట్లేదు? ఈసారి ఆలోచించండి. శరీరంలో ఏది మనకు ఎదుగుతున్నా నేను ఆత్మీయంగా ఎదిగానా అనే ప్రశ్న మనలో వేసుకోవాలి. గోర్లు ఇలా కట్ చేయగానే ఎన్ని రోజులు పెరిగిపోతాయి? 2-3 రోజులు అవగానే చిన్నది పైకి వస్తుంది. మొన్నే కట్ చేసాను అప్పుడే పైకి వచ్చే గోర్లు అనుకోండి. కొంతమందికి ఆ చింత ఉండదు. ఎందుకు? గ్యాప్ దొరికితే చాలు వేలు నోట్లో పెట్టేసి అలాగా మొత్తం అంతా పీకేద్దాం అనుకుంటారు. వాళ్ళు ఎంత పీకినా గోరు బయటకు వస్తుందా రాదా? వస్తుంది. గడ్డం గీసుకుంటారు, 3 రోజులు పెరిగిపోతుంటది. వీరికి వెళ్ళి 30 రూపాయలు కూడా సరిపోతుంది, మనకి 50 రూపాయలు కూడా సరిపోతుంది. డబ్బులు పెరిగిపోతున్నాయి కదా, 50 రూపాయలకు సరిపోతుంది. మాటికి వచ్చింది. ఇది రాకుండా ఏదైనా క్రీమ్ ఉంటే బాగున్ను. స్త్రీలకే సుఖం, వాళ్ళకి ఏ గడ్డం ఉండదు. రకరకాల మన బాధలు ఏంటనంటే శరీరంలో కొన్ని వద్దన్న ఎదగడం మనం ప్రారంభిస్తాం. అవసరం లేదని మనం అనుకుంటాం కానీ దేవుడు ఖచ్చితంగా ఆలోచనతో చేస్తాడు. కానీ అవి ఎదుగుతున్నప్పుడు మనం ఆలోచించాల్సిన కొన్ని విషయాలు మనం నేర్చుకోవాలి. నేను ఆత్మీయంగా ఎదుగుతున్నాను, ఇలాగే నన్ను ఎంత ఆపినా నేను ఆపకుండా ఎదగలుగుతున్నానా? నన్ను ఎంత కట్టడి చేసినా నేను ఎంత దాటుకొని దేవుని కోసం ఎదగలుగుతున్నానా? శరీరంలో అలాగే మనం ప్రతిదీ ఎదుగుతుంది. తింటున్న కొద్దీ మనకి ఎక్కడి నుంచో బయటకు ఆహారం బయటకు వెళ్ళిపోతున్నా పనికిరానివన్నీ పనికొచ్చేది శరీరం తీసుకొని రకరకాల భాగాల్లో ఏం చేస్తుంటుంది? అది
తోసేస్తుంది తోయిదా, తోసి ఇలాగా బొజ్జు పెరుగుతూ ఉంటుంది. ఇలాగ రకరకాల శరీరంలో రకరకాల అవయవాలు ఏమవుతుంటాయి, పెరిగిపోతూ ఉంటాయి మనం తీసుకున్న ఆహారాన్ని బట్టి. మరి చాలా కాలం నుంచి దేవుని వాక్యం మనం ఎన్ని చెవులారా వినేస్తున్నాము. ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగింది, ఇందాక అన్నట్టు ఫోన్లో మనకి ప్రపంచం మొత్తం చూసేయగలుగుతున్నాం. ఎంత ప్రసంగాలు వినేస్తున్నాం అని అంటే, ఈ పాస్టర్ గారు ఇలా చెప్తున్నారంట, ఈ పాస్టర్ గారు ఎలాగంట అలాగంట అని పాస్టర్ గారి గురించి కూడా సరే మనం ఇప్పుడు మన అంతగా టెక్నాలజీ పెరిగిపోయినప్పటికీ కూడా మన ఆత్మీయమైన విషయాల్లో కూడా అంతే ఆలోచన కలిగి ఉన్నామా, నేను ఎదుగుతున్నాను అని. రెండోది మానసిక సంబంధమైన ఎదుగుదల. తెలుసా మానసికమైన ఎదుగుదల? మానసికమైన ఎదుగుదల తెలుసా తెలీదా? తెలుసు. కొంతమంది పిల్లల్ని మనం చూస్తే మన ఊర్లో ఉన్నారో లేదో తెలియదు, కానీ వారు శారీరకంగా చాలా పుష్టిగా ఉంటారండి. అన్ని అవయవాలు సక్రమంగా పెరుగుతారు, కానీ బుద్ధి పెరగదాలి. మానసికమైన ఎదుగుదల ఉండదు. వాళ్ళకి మంచి ఏంటో తెలియదు, చెడు ఏంటో తెలియదు. అలాంటి వారు చూసేటప్పుడు కొంతమంది చెడ్డ బుద్ధి కలిగిన వారు వారిని పాడు చేయడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే వారు ఏ రకమైన అల్లరి చేయరు, మాట్లాడరు. అలాంటి వారు విషయంలో అలాంటి చెడ్డ బుద్ధి కలిగిన వారు కూడా ఉంటారు. ఇప్పుడు మానసికంగా ఎదగలేదంటే ఎంత బాధ ఉంటుంది మనకి. అరే ఏట్రా బాబు, మంచి పిల్లడు పుట్టాడు, అంతా చక్కగా ఉంది, కానీ బుద్ధి పెరగట్లేదు, ఆలోచన పెరగట్లేదు అని అంటే ఎంత బాధపడతారు దుఃఖంలో. ఎందుకనంటే వారు శరీరాన్ని హాని చేసుకుంటూ ఉంటారు. వారికి తెలియదు అది నష్టపరుస్తుందని. రకరకాలుగా వారు దారిలో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఈరోజు మనకి అన్ని బుద్ధులున్నా వెళ్ళకూడని దారిలో వెళ్తున్నాం, వెళ్ళట్లేదా? బుద్ధి చాలా చక్కగా పనిచేస్తుంది. ఏం చేయకూడదో తెలుసు, ఏం చేయాలో తెలుసు, కానీ చేయకూడని వాటి వైపు మన బుద్ధి పనిచేస్తుంది అని అంటే మానసికమైన ఎదుగుదల అయితే ఉంది, కానీ ఆత్మీయమైన ఎదుగుదల ఉన్నట్ట లేనట్ట? ఖచ్చితంగా లేనట్టు. ఎందుకు అని అంటే మానసికమైన ఎదుగుదల నీకు మంచి చెడు మాత్రమే తెలియపరుస్తుంది, కానీ ఆత్మీయమైన ఎదుగుదల మంచి చేయడానికి నిన్ను ప్రేరేపిస్తుంది, మంచిగా నడవడానికి నిన్ను ప్రేరేపిస్తుంది, మంచిగా జీవించడానికి నిన్ను అన్నిసార్లు ప్రోత్సహిస్తూ ఉంటుంది. కాబట్టి ఎలా ఎదుగుతున్నామో ఆలోచించండి. మూడోది భౌతిక సంబంధమైన ఎదుగుదల. శరీరం ఎదిగిపోద్ది, మానసికమైన ఎదుగుదల ఎదిగిపోద్ది. భౌతిక సంబంధమైన ఎదుగుదల ఎలా ఉంటుంది అని అంటే, బాగా చదువుకున్నారనుకోండి, వెంటనే వాళ్ళకి ఏం రావాలని కోరుకుంటాం? ఉద్యోగం, మంచి ఉద్యోగం రావాలని కోరుకుంటాం. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా ఆ కంపెనీనా, ఇంకా పైకి వెళ్ళవా, ఇంకా ప్రమోషన్ రాదా, ఇంకా ఎదగవా? అడగవా? ఖచ్చితంగా అడుగుతాం. మనం ఏదైనా ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, ఇల్లు కట్టుకున్న తర్వాత ఫస్ట్ స్టార్టింగ్లో మన ఇల్లు అన్నీ ఎలా ఉండేవంటే అయితే పాకిళ్ళు లేకపోతే పెంకిళ్ళు. ఇప్పుడు అన్నీ డాబా ఇల్లు, డాబా మీద డాబా ఇల్లు, అలా 2 అంతస్తులు 3 అంతస్తులు. ఇప్పుడు వైజాగ్లో ఎంత పెద్ద బిల్డింగ్ వచ్చింది అని అంటే 35 అంతస్తులు, భూమి కింద 4 అంతస్తులు ఉంది. మొత్తం ఎంత అంటే 39 అంతస్తులు. ఒక హెలికాప్టర్ పైకి ఎక్కితే మనం భూమి కిందకి ఎలా కనబడుతుందో అలా కనబడుతుందా 35 అంతస్తులు ఎక్కితే? ఒకసారి ఆలోచిస్తే అంతగా అభివృద్ధి మనిషి కోరుకుంటూ ఉంటాడు. ఆగిపోతాడు అంతటితో? ఆగడు. ఎలా ఎదగాలనుకుంటాడంటే భౌతికంగా తన పరిస్థితులన్నీ కూడా చాలా ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటాడు, కానీ ఆత్మీయమైన పరిస్థితుల్లో ఎదగదాలని కోరుకుంటామా? ఈరోజు చాలామంది హృదయాలు ఏమని ఉంటుందంటే, ఎంతకాలం ఇలాగే బతుకుతాం, మనం ఎదగమా, మన స్థితి బాగుపడదా, మన పరిస్థితులు బాగుపడవా, ఇంక మనం ఇంకా ఇలాగే ఉండిపోతామా అని అంటే, ఆ ఎదుగుదల నీ శరీరం కోరుకుంటుందే భౌతికంగా నీ ఇలా ఉండాలని. మన ఆత్మీయంగా ఈసారి మనకు ఆలోచన ఏ పరిస్థితుల్లో వచ్చినా ఆత్మీయంగా ఎదుగుతున్నామా లేదా అనేది ఖచ్చితంగా మనం ప్రశ్నించుకోవాలి. 4వది జ్ఞాన సంబంధమైన ఎదుగుదల. చాలామందికి ఏంటంటే మాట్లాడడం చాలా వస్తుంది, కానీ జ్ఞానం రాదు. చాలా చక్కగా వాళ్ళు మాట్లాడగలుగుతారు, చాలా చక్కగా వారి పరిస్థితుల్లో సమన్వయించగలుగుతారు. అది వ్యవహార సంబంధమైన జ్ఞానం. అయితే మరి దేవుని సంబంధమైన జ్ఞానం ఏం చేస్తుంది? ఆ వ్యవహార సంబంధమైన జ్ఞానంతో మనం చాలా చాకచక్యంగా మాట్లాడుతూ పనులు చేసుకోవడం చాలా వరకు మనకు వచ్చు. నేను చాలా చదువుకోకపోయినానండి, ఈయన చాలా పనులు చేయగలనండి, ఈయన ఏ రకమైన డిగ్రీలు పూర్తి చేయకపోయినండి చాలా చక్కగా కార్యాలు నిర్వహించగలడండి, పనులు చాలా చక్కగా జరిగించగలడు. ఏదైనా కార్యక్రమం వచ్చిందనుకోండి, ఈయన చెప్పండి చాలు, ఆవిడ చెప్పేవండి చాలు, ఇంక మనం వెనక్కి తిరిగి చూసుకోవసరం లేదు, చాలా చక్కగా చేస్తారు. వారికి జ్ఞాన సంబంధమైన ఎదుగుదల వారికి చాలా ఉంది. వారు మనుషులను చూసుకొని విషయాలు నేర్చుకుంటూ ఉంటారు, పరిస్థితులు చూసుకొని విషయాలు నేర్చుకుంటూ ఉంటారు. వారి జీవితంలో ఎదురయ్యే పరిస్థితులను బట్టి ఓహో ఇలా ఉండకూడదు, ఇలా చేయొచ్చు అని చాలా జ్ఞానంగా వారు ఆలోచించగలుగుతారు. పరిస్థితుల మధ్య వారు ఎదుర్కోబోయే కష్టం, నష్టం, శ్రమ వారిని చాలా ఎదుగుదలగా పైకి తీసుకెళ్తూ ఉంటుంది.
నిజంగా జ్ఞాన సంబంధమైన ఎదుగుదల మనలో ఉంది, కానీ ఆత్మ సంబంధమైన ఎదుగుదల ఉందా? జ్ఞానంగా ఎదగడానికి మనం చాలా వరకు నేర్చుకుంటూ ఉంటాం, పరిశీలించుకుంటూ ఉంటాం. మనం ఇల్లు కట్టుకునేటప్పుడు ఇది చేయొచ్చు, ఇది చేయకూడదని తెలుసుకుంటూ ఉంటాం. మనం పనులు చేసేటప్పుడు ఇలా ఉండొచ్చు, ఇలా ఉండకూడదని చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాం. కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో కూడా అలాగే నేను ఇది చేయాలి, ఇది చేయకూడదనే ఎదుగుదల మనం తీసుకుంటున్నామా? 5వది ఆర్థికపరమైన ఎదుగుదల, ఇన్కమ్ పరమైన ఎదుగుదల. మొన్న ఒక ఆవిడ ఇంటర్వ్యూ చేస్తుంది. ఏంటంటే ఒక రీల్స్ చేసే వ్యక్తి అంట. ఆయన రైల్వేలో ఉద్యోగంలో పనిచేస్తా ఉన్నాడు. ఈవినింగ్ పూట రీల్స్ చేస్తూ ఉంటాడంట ఆయన. అయితే ఎందుకండి మీరు ఇలా ఉద్యోగం, మీకు మరి రైల్వే ఉద్యోగం అంటే మంచి ఉద్యోగం, మరి ఇదెందుకు చేస్తున్నారంటే నా ప్యాషన్ నేను ఇది చేయడం, కానీ దీంతో కూడా చాలా డబ్బులు నేను సంపాదిస్తున్నానండి, అందుకు నేను ఇది కూడా చేస్తాను అంటున్నాడు. ఆర్థికంగా ఆయన స్థితి బాగానే ఉంది, కానీ ఇంకో ఇన్కమ్ కూడా ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు మనిషికి చాలా వరకు కష్టపడడానికి దేవుడు సామర్థ్యం బలం ఇస్తూ ఉంటాడు, కష్టపడతా ఉంటారు. కానీ ఆదివారం కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? దేవుని మందిరాన్ని, దేవుని సమయాన్ని, దేవుని కొరకు ఖర్చు పెట్టాల్సిన దగ్గరికి కూడా వాళ్ళకి ఏది ప్రాముఖ్యంగా అనిపిస్తూ ఉంటుంది? ధనం ప్రాముఖ్యంగా అనిపిస్తుంది. పాత నిబంధనలో ఒక సంఘటన ఉంటుంది. ఏంటంటే మన్నా 6 రోజులు కురిసేటప్పుడు 6వ రోజు 7వ రోజు కూడా సరిపడా మన్నా కురిసేది. 7వ రోజు ఎవరన్నా ఏరుకుందామని వెళ్తే మన్నా దొరికేది కాదు. విచిత్రమైన సంగతి ఏంటంటే ప్రతి వారంలో ప్రతిరోజు కూడా మన్నా పడేటప్పుడు నెక్స్ట్ రోజుకి ఏదైనా మన్నా దాచుకున్నారనుకోండి పురుగు పట్టేసేది, ఎవరు తినడానికి పనికొచ్చేది. కనుక 6వ రోజు మాత్రం నెక్స్ట్ డే కూడా పనికొచ్చేలాగా దేవుడు దాన్ని సజీవంగా ఉంచేవాడు. అంటే ఏంటనంటే ఏంటనంటే 6వ రోజుకి 7వ రోజు కూడా సరిపోయేలా చేసేవాడు. మొదటి 6 రోజులు కూడా 5 రోజులు కూడా నెక్స్ట్ రోజు దాస్తే కులిపోయేది, కానీ 6వ రోజు మాత్రం నెక్స్ట్ రోజుకు ఉన్నా సరే అది సజీవంగానే ఉండేది. ఆలోచించండి, ఈరోజు దేవుడు ప్రభా నేను నీ కొరకు నా జీవితాన్ని మార్చుకోవడానికి, నా స్వభావాన్ని మార్చుకోవడానికి నేను మందిరంలోకి వస్తాను అంటే నీ శరీరం విషయంలో ఆయన చూడలేడా? నీ ఆర్థికమైన పరిస్థితులు ఆయన గమనించలేడా? నీ కష్టార్జితాన్ని ఆయన జీవితాంగా మార్చగలడా? ఈరోజు మనం సంపాదించే సంపాదన, మన ఆరోగ్యము, అన్ని విషయాల్లో దేవుని కృప లేకపోతే సజీవంగా బతకలేం, ఆరోగ్యంగా బతకలేం, నెమ్మదిగా ముందుకు కొనసాగలేం. కానీ దేవునికి సమయం ఇవ్వడానికి మన జీవితంలో ఎక్కడా కూడా అవకాశం తీసుకోక ఏదో సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. నీకు దేవుడు ఉన్న స్థితి ఇచ్చినా, ఆరోగ్యం ఇచ్చినా, ఎక్కడో దేవునికి ఆ ప్రయారిటీ, ప్రాధాన్యత మనం ముందుకు ఇవ్వడానికి ఎక్కడో వెనకంజ వేస్తూ ఉంటాం. నీకు ఆర్థికమైన పరిస్థితుల్లో ఎతకడం బాగా తెలుసు, కానీ ఆత్మీయంగా తెలుసా? 6వది ఆత్మ సంబంధమైన ఎదుగుదల. దాని గురించే కదండి మాట్లాడుకుంటున్నాం అని అంటే, మనం అనుకునే ఆత్మీయ సంబంధమైన ఎదుగుదల ఎలా ఉంటుంది అని అంటే, చాలా వరకు చాలామందిని చూసి ఎలా మోసపోతూ ఉంటారంటే, ఇప్పుడు ఎవరైనా బాగా కళలో దర్శనాలు వస్తున్నాయి అనుకోండి, నాకు ఈ దర్శనం వచ్చింది, నాకు ఈ కళ వచ్చింది, ఇలా వచ్చి ఇలా జరిగింది, నెక్స్ట్ రోజు అలా జరిగిపోయింది అని ఎవరైనా చెప్పారు అనుకోండి, వాళ్ళని ఎలా చూస్తాం చెప్పండి మనం? వీళ్ళతో దేవుడు నడుస్తున్నాడు, వీళ్ళతో దేవుడు ఉన్నాడు, వీళ్ళు చాలా ఆత్మీయులో సుపీరియర్ అని చెప్తా ఉంటారు. కొంతమందికి భాషలు మాట్లాడే వరం ఉంటుంది, ఆ భాషలు మాట్లాడుతూ ఉంటారు. ఆ భాషలు మాట్లాడేటప్పుడు, భాషల్లో ప్రార్థన చేసేటప్పుడు మనం ఏమనుకుంటామంటే వీళ్ళంతా ఆత్మీయులు, ఇంకొకరు లేరు అని అనిపిస్తూ ఉంటుంది. కొంతమంది ప్రార్థన చేయగానే జ్వరం తగ్గిపోద్ది అంటే వీళ్ళకేం వరం ఉన్నట్టు? స్వస్థత వరం ఉన్నట్టు అనమాట. ఆ స్వస్థత వరం కలిగిన దాన్ని బట్టి మనం వాళ్ళ గురించి, అమ్మో వాళ్ళు వస్తున్నారంటే వాళ్ళు దేవుడితో ఉన్నోళ్ళండి, వాళ్ళు ప్రార్థన చేశారంటే ఏదైనా అయిపోద్దండి అని వాళ్ళ గురించి ఏమనుకుంటాం? ఆత్మలో చాలా ఎదిగిపోయిన వారు అని చెప్పి చాలా రకాలుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఒక వ్యక్తి ద్వారా కొన్ని పనులు జరిగేటప్పుడు చాలా విషయాల్లో మన అంచనా ఎలా ఉంటుంది అని అంటే వీళ్ళు చాలా ఆత్మీయులు అని ఉంటుంది. కానీ బైబిల్లో ఒక మాట ఉన్నది. ఏంటనంటే కొంతమంది అంట దేవుని రాజ్యంలోకి వెళ్ళిన తర్వాత, ప్రభా నీ పేరట మేము అద్భుతములు చేయలేదా, ఆశ్చర్యాలు చేయలేదా, గొప్ప గొప్ప కార్యాలు చేయలేదా అనగానే ఆయన ఏమన్నాడంట వారి గురించి?
మీరెవరో నాకు. మరి అంత గొప్ప కార్యాలు చేసినప్పుడు మనకు ఎలా కనబడతారు చెప్పండి? ఆత్మ సంబంధమైన వారుగా మనకు కనబడతా ఉంటారు. మరి దేవుడు కోరుకునే ఆత్మ సంబంధమైన స్థితి ఏంటి? ఏం మారాలని కోరుకుంటున్నాడు దేవుడు? అర్థమైంది? అర్థం అవ్వలేదా? ఏం మారాలని కోరుకుంటున్నాడు చెప్పండి? నీ స్వభావం మారాలని కోరుకుంటున్నాడు, నీ జీవం మారాలని కోరుకుంటున్నాడు. నువ్వు బతకాలని, క్రీస్తు పక్షంగా బతకాలని, పాపం విషయంలో మరణించాలని, శరీర సంబంధమైన విషయాల్లో మరణించాలని, లోక సంబంధమైన విషయాల్లో మరణించాలని, భౌతిక సంబంధమైన విషయాల్లో మరణించాలని, ఆత్మ సంబంధమైన విషయాల్లో బతకి జీవించాలని, నీ ద్వారా నీ సహోదరుని నువ్వు అన్ని విషయాల్లో ప్రేమించగలిగేవాడిగా ఎదగాలని దేవుడు కోరుకుంటా ఉంటాడు. ఆత్మీయమైన ఎదుగుదల అంటే ఏంటనంటే నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించగలగడం. ఆ వ్యక్తి ఎలాంటి విషయాల్లో నిన్ను హాని చేసినా, ఇబ్బంది పెట్టినా, శ్రమ పెట్టినా, ఆ ప్రేమించగలిగే మనసు నీలోకి ఎప్పుడైతే వస్తుందో, క్రీస్తు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు నేను ప్రేమించాడో నువ్వు అర్థమైతే నీ పొరుగు వాడిని నువ్వు ప్రేమించగలుగుతావు. ఈరోజు నీ ఆత్మ సంబంధమైన ఎదుగుదల అంటే ఇప్పుడు మనం చెప్పబడిన విషయాలు కాదు, కానీ నీ పొరుగు వాడిని ఎప్పుడైతే నువ్వు ప్రేమించగలుగుతావో నువ్వు ఆత్మ సంబంధమైన విషయాలుగా నువ్వు ఎదిగిన వాడిగా మారుతూ ఉంటావు. కానీ ఎందుకు ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మనం మారలేకపోతుంటాం అని అంటే, ఆత్మ సంబంధమైన ఎదుగుదల ఎప్పుడూ కూడా చాయిస్ మన చేతుల్లోనే ఉంటుంది. మీ పక్కన చెప్పండి, చాయిస్ మన చేతుల్లోనే ఉంటుంది అని చెప్పండి. చాయిస్ మన చేతులు అంటే ఏంటనంటే, ఇప్పుడు నేను మీకు ఒక 2 వస్తువులు చూపించి ఏది కావాలి ఎంచుకోండి అని అడుగుతున్నాను. ఇది కావాలా, ఇది కావాలా? ఏది కావాలి చెప్పండి. అందరూ నాకు చూడండి ఒకసారి. ఏది కావాలి? ఇది కావాలా, ఇది కావాలా? ఇదే కావాలా? ఎందుకు ఇది కావాలి చెప్పండి. ఇది విలువైంది, ఓకే. ఇప్పుడు ఎవరో మన ఊర్లోకి పరిశోధకులు వచ్చి దీన్ని చూసి, అబ్బా ఇదేంటి ఎక్కడ ఉంది, కొన్ని కోట్ల విలువ చేసేది అని చెప్పాడు దీని గురించి. ఇప్పుడు ఏది కావాలి చెప్పండి. అర్రే ఎంత పని అయిపోయింది, నేను ఇదేదో గొప్పదో అనుకున్నాను, ఇది ఇంకా కోట్లంట, తూచ్ నాకు ఇది వద్దు అండ్ ఇది కావాలనుకుంటా. ఈరోజు భూమి మీద మనకు ఆప్షన్ ఎప్పుడు కూడా మన ముందు ఎలా ఉంటుంది అని అంటే, అపవాది దీన్ని చాలా బాగా ముస్తాబు చేస్తాడు, చాలా బాగా తయారు చేస్తాడు. ఇది అందమైంది, ఇది విలువైంది, ఇది తింటే ఎలా ఉంటుందో తెలుసా, ఇది నువ్వు పొందుకుంటే ఎలా ఉంటుందో తెలుసా, ఇది అనుభవిస్తే ఎలా ఉంటుందో తెలుసా, ఇది నీ దగ్గర ఉంటే ఎలా ఉంటుందో తెలుసా, ఇది నువ్వు కలిగి ఉంటే నిన్ను ఎలా చూస్తారో తెలుసా అని చాలా గొప్ప గొప్పగా నిన్ను అలంకరించగానే నువ్వేమనుకుంటావంటే, అది నాకుంటే బాగున్ను, అది నాకు దొరికితే బాగున్ను, అది నేను పొందుకుంటే బాగున్ను, అది నేను అనుభవిస్తే బాగున్ను, అది నేను ఆనందిస్తే బాగును, అది నేను సంతోషిస్తే బాగునని లోకపు వెంట పరిగెట్టే వాడిగా అపవాది నేను చేస్తాడు. కానీ దేవుడు నిన్ను ఏ రకమైన మభ్య పెట్టాడు. ఇది నీకు బతుకు, చూసుకో, నీ ఇష్టం, నీ చేతిలోనే అవకాశం ఉంది. ఏది ఎంచుకుంటావు? ఏది కావాలి? దేంట్లో నువ్వు బలపడడానికి ఇష్టపడుతున్నావు? ఏది నువ్వు కోరుకోవడానికి ఇష్టపడుతున్నావు? ఏది నువ్వు పొందుకోవడానికి ఇష్టపడుతున్నావు? ఏ విషయాలు ఎదగడానికి ఇష్టపడుతున్నావు? ఆప్షన్ ఇప్పుడు నీ చేతిలో ఉంటుంది. ఆ ఎన్నిక ఎప్పుడు నీ చేతిలో ఉంటుంది, ఎంపిక ఎప్పుడు నీ చేతిలో ఉంటుంది. ఏది కావాలని కోరుకుంటావు? ఇది కావాలా, ఇది కావాలా? దేవుని సంబంధమైన మాట ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తుంది అని అంటే జీవంలోకి నడిపిస్తుంది. ఇది కావాలి అని అంటే నీకు ఏ రకమైన మభ్యపెట్టే ఉండవు. దేవుడు స్వయంగా వచ్చి నీతో చెప్తాడు, ఇది నిన్ను బతికిస్తుంది, ఇది నిన్ను చంపుతుంది. లోకం ఎప్పుడు కూడా మనల్ని మోసం చేస్తూ ఉంటుంది. అందంగా కనపడుతుంది, ఇష్టంగా కనపడుతుంది, తృప్తిగా కనపడుతుంది. కానీ ఇది మాత్రం ఏదైతే అదే చెప్తుంది. అది నీకు నష్టం, ఇది నీకు మంచిది, అది నీకు హాని, ఇది నీకు మేలు, అది నీకు నష్టం, ఇది నీకు ఉపయోగం అని చెప్పి నేరుగా చెప్తా ఉంటుంది. కానీ బైబిల్ చెప్పేది అందరికి ఇష్టంగా ఉంటుందా? ఇంపుగా ఉంటుందా? నచ్చినట్టుగా ఉంటుందా? కావలసినట్టుగా ఉంటుందా? ఒక తమ్ముడు వచ్చి అన్నాడు, ఏంటనంటే, ఒక అమ్మాయి ప్రపోజ్ చేసిందన్న, దేవుడేమో వద్దంటున్నాడు, కానీ ఎందుకో నేను టెంప్ట్ అవుతున్నాను, ఏం చేయాలని అడుగుతున్నాడు. ఏం చేయాలి చెప్పండి? టెంప్ట్ అవుతున్నాడంట. ఒక అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే ఎలాగ ఉంటుందిరా అని అంటే, అన్నా హీరోయిన్ అన్నా అన్నాడు. నల్లగా ఉన్న అమ్మాయి వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావురా అని అడిగాను. ఊరుగానా, నీకు ఎలాగే ఎవరు చేయరు, మాకు చేసినా నువ్వు ఒప్పుకో అంటున్నాడు. నా గురించి కాదురా, నీ గురించి చెప్పరానంటే అంటున్నాడు. ఏంటనంటే, మరి మనం అందం ఉన్నప్పుడు అందం ఉన్నోళ్ళే కదా చేస్తారంటే, అదే అంటున్నాను. ఒక అమ్మాయి ఇలాగ ఉంది, అందవిహీనంగా ఉంది, అసలు నువ్వు చూడడానికి ఇంపుగా లేదు, అప్పుడు వచ్చి ప్రపోజ్ చేస్తే ఏం చేస్తా అంటే వెంటనే రిజెక్ట్ చేసేస్తాను అన్నాడు. ఇది కూడా అలాగే చేయగలవా అంటే కొంచెం కష్టమేనా? ఎందుకు కష్టం చెప్పండి? ఎదురు చూస్తుంది కళ్ళ ముందుకు వస్తే
నువ్వు ఊహిస్తుంది నీ కళ్ళ ముందుకు వస్తే వదిలేయగలవా? నువ్వు అప్పుడు ఎదిగినట్టు. నువ్వు కోరుకుంటే నీ ముందుకు వచ్చినా తొందర పడకుండా ఇది నాకొద్దు, అన్యాయమైంది నా జీవితంలో నేను తీసుకోను, అక్రమైంది నా జీవితంలో తీసుకోను, అసహ్యమైంది దేవునికి అసహ్యమైంది నేను అంగీకరించను అని చెప్పి తృణీకరించగలవా? ఈరోజు బతుకు జరగట్లేదు కదా, పర్లేదు నేను వెళ్తాను, తీసుకుంటాను, దేవుడే పర్లేదు చూసి చూడనట్టు వదిలేస్తాడులే. ఆయన చూసి చూడనట్టు వదిలేడు. నువ్వు వెళ్తున్న మార్గం ప్రకారం నీ జీవితంలో నీ ఒళ్ళో ఆయన ప్రతిదీ ఇస్తూ ఉంటాడు. కాబట్టి మనం ఎంచుకున్న ఆప్షన్ ఎలాంటిది, మనం కోరుకున్న కోరిక ఎలాంటిది? దైవ సంబంధమైందేనా? అది దైవ సంబంధమైనది అయితే ఆత్మీయ ఎదుగుదల మనలో ప్రారంభమవుతుంది. అది లోకపరమైనది అయితే ఆత్మీయ బలహీనులుగా మనం ఉంటాం. కొంతమందిని చూసినప్పుడు అంటారు, ఏమ్మా తిండి పెట్టట్లేదు, ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉన్నాయేంటి అని అడుగుతూ ఉంటారు. ఈరోజు ఎంత తిండి పెడుతున్నా మనం ఎదగట్లేదు అని అంటే లోపం ఏంటి? ఎక్కడుంది లోపం? ఎక్కడుంది బలహీనత? ఎక్కడుంది ఆ రకమైన నష్టం? పరిశీలించుకొని ఆ రకమైన పరిస్థితిలో దేవునికి ఇష్టమైన వారిగా మనం ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.